ఏపీలో కౌంటింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పోస్టల్ బ్యాలెట్ల చుట్టూ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీ తాజాగా జారీ చేసిన సడలింపుల్ని వైసీపీ తప్పుబడుతోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు ఏపీ సీఈఓను కలిసి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై అన్ని రాష్ట్రాలకు గతంలోనే ఈసీ సూచనలు చేసిందని గుర్తు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కవర్ల దగ్గర నుంచి 13A, 13B నిబంధనలు అన్నీ ముందే చెప్పారని అన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ సడలింపులు ఏమిటని ప్రశ్నించారు వైసీపీ నేతలు. పోస్టల్ బ్యాలెట్స్ పై రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం, స్టాంప్ లేకున్నా అనుమతించాలని ఈసీ తాజాగా సడలింపు ఇచ్చింది. ఆర్ఓ సీల్ లేదని తిరస్కరించవద్దని, ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. అలాగే ఫామ్ 13A మీద ఆర్ఓ సంతకంతో పాటుగా అన్ని వివరాలు ఉండాలని, ఆర్ఓ సంతకాన్ని బ్యాలెట్ను ధృవీకరించే రిజిస్టర్తో పోల్చుకోవాలని తెలిపింది. అలాగే ఫామ్ 13Aలో ఓటరు, ఆర్ఓ సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చని ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే వైసీపీ నేతలు దీనిపై అభ్యంతరాలు తెలియజేస్తున్నారు.